పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నవదిన ప్రార్థనలో 8వ రోజునకు కారుణ్యమూర్తి యేసు ప్రభు మనందరినీ చేర్చి ఉన్నాడు. ఈ దిన ప్రార్థన కోసం మనము శుక్రవారం కావున ఆరాధనలో పాల్గొని ఈ కారుణ్య జపమాల చెబుతూ ప్రత్యేక దీవెనలు ఉత్తరించే స్థలంలో బాధపడుతున్నటువంటి ఆత్మలన్నిటినీ ప్రభు దరికి చేర్చడానికి ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశమే ఈ 8వ దిన ప్రార్థన. యేసు ప్రభుని దివ్య సప్రసాదనాథుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం. ఆయన పేరు కరుణా సంపన్నుడు, బహు జాలిగల ప్రభు. చేతులెత్తి ఆ ప్రభుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. చప్పట్లు కొడుతూ పాడు. కరుణా సంపన్నుడా, బహుజాలిగల ప్రభువా, కరుణా సంపన్నుడా, బహుజాలిగల ప్రభువా, దీర్ఘశాంతం ప్రేమా కృపయు నిండియుండే ప్రభువా, దీర్ఘశాంతం ప్రేమా కృపయు నిండియుండే ప్రభువా. చేతులెత్తి నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, 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 నీ జీవించు కాలమంతా పిలిచెడి వారికెల్లా దరిలో ఉన్నవాడా, పిలిచెడి వారికెల్లా దరిలో ఉన్నవాడా, మనసార పిలిచి స్వరమును వినిన విడుదలనిచ్చువాడా, మనసార పిలిచి స్వరమును వినిన విడుదలనిచ్చువాడా, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము,
స్తోత్రము స్తోత్రము నీ జీవించు కాలమంతా. స్తోత్రము స్తోత్రము నీ జీవించు కాలమంతా. చేతులు జోడించి శిరములను వంచి కళ్ళు మూసుకొని ఒక నిమిషం ఈ నవదిన ప్రార్థన కోసం మనం సిద్ధం చేసుకున్నాం. ఈ 8వ రోజు నవదిన ప్రార్థన కోసం ఈ కార్యక్రమమును స్పాన్సర్ చేసే ఈ 2 కుటుంబాలను ప్రభువునికి జ్ఞాపకం చేస్తాం. మైకిల్, అను, అమృత అండ్ జెనిఫర్ మంచి ఆయురారోగ్యం కొరకు, వారు చేస్తున్న ఉద్యోగంలో దేవుని సంరక్షణ కొరకు, వారి పిల్లలు ఎల్లప్పుడూ దైవ జ్ఞానం కలిగి వారి యొక్క ప్రత్యేక ఉద్దేశాలు నెరవేరినట్లు మరియు కృతజ్ఞతగా లగ్జంబర్గ్ నుండి మైకిల్ వారి కుటుంబం ఈనాటి నవీన ప్రార్థనను స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజు కూడా వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఈరోజు ప్రత్యేకంగా ఇంకొక దేశం నుండి, భారతదేశంలో జరుగుతున్నటువంటి కారుణ్య ప్రవాహం బట్టి ప్రత్యేకంగా మన మీద ఉదార స్వభావం తెచ్చే కానుకని దీవించి వారిని వారి కుటుంబాన్ని దీవించమని ఈ ప్రత్యేక నవదిన ప్రార్థనలో ప్రార్థిద్దాం. 2వ కుటుంబం జ్యోతి, కెవిన్, వీరి కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యం, దైవ జ్ఞానం, దేవుని దీవెనల కొరకు మరియు యేసుక్రీస్తు దివ్య హృదయమునకు కృతజ్ఞత తెలియచేస్తూ ఈనాటి నవీన ప్రార్థనను స్పాన్సర్ చేస్తున్నారు. జ్యోతి, కెవిన్, మీ కుటుంబాన్ని కూడా హేరాళముగా ఈ రోజును బట్టి ప్రభు దీవించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు నవదిన జపమాల చెప్పటానికి ముందు ఈ 8వ రోజు ప్రభు సందేశమును ఆలకించుదాం. ఈరోజు ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మలన్నిటినీ నా దగ్గరికి తీసుకొని రండు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. వారిని నా దివ్య కారుణ్య సింధువులో ముంచివేయుడు. నా కారుణ్య రక్తధారలు వాటిని బాధించుచున్న అగ్ని జ్వాలలను చల్లపరచును. ఆ ఆత్మలు నా ప్రేమకు నోచినవారు కానీ నా న్యాయ తీర్పు చొప్పున ఆ స్థితిలో వారు దేవుణ్ణి చూడజాలక తమ పాపములకు తగు పరిహారము చెల్లింపవలసి ఉన్నవారు. వారికి ఉపశమనమును చేస్తూ శక్తి, అవకాశము మీకు కలదు. మీరు మీ ప్రార్థనలు, పూజలు, త్యాగక్రియల ద్వారా శ్రీసభ ఫలములను పొంది వారి తరపున కానుకగా సమర్పించుచున్నవచ్చు అని ప్రభు చెప్తున్నాడు. నా న్యాయ తీర్పు ప్రకారము ఆ ఆత్మలు చెల్లింపవలసిన పాప రుణమును మీరు చెల్లింపగలుగును అని ప్రభు చెప్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ఈ ధ్యానాంశమును ప్రార్థన తరువాత ప్రభు సన్నిధిలో ధ్యానిద్దాం. ప్రార్థన. మికిలి నెనరుగల యేసువా, నాకు కారుణ్యము కావలయును అని మీరే కోరితిరి కదా. కనుక ఉత్తరించే స్థలంలో ఉన్న ఆ దిక్కులేని ఆత్మలను మీ దివ్య కారుణ్య హృదయ సదనంలోనికి గొని తెచ్చుచున్నాం. మీ న్యాయము శిక్షకు తీర్పుగా ఇచ్చినను మీ ప్రేమ కరుణ మాత్రము క్షమా పరిహారము నొసగుచున్నది. అందువలన మీకు ప్రియపడిన ఆ ఆత్మలపై మీ దివ్య రక్తము, జీవజలము ధారలుగా ప్రవగింపచేసి వారిని శుద్ధి చేయండి. వారిని దహించుచున్న అగ్ని జ్వాలల నుండి, పాపభారము నుండి త్వరగా విమోచించండి. తద్వారా
వారు మీ దివ్య కారుణ్య శక్తిని కీర్తించి కొనియాడెదరు. నిత్యుడగు తండ్రి, ఉత్తరించే స్థలంలో బాధను అనుభవించుచు మీ ప్రియతమ కుమారుని దయాహృదిలో అణిగి ఉన్న ఈ ఆత్మలపై మీ కనికర దృష్టిని త్రుప్పండి. మాకై యేసు పొందిన ఘోర శ్రమలు, ప్రోక్షించిన పవిత్ర రక్తం వలన ఉత్తరించు ఆత్మలకై ఎదురు చూచుచున్నారు. కానీ యేసుక్రీస్తుని పంచగాయముల ద్వారానే వారికి విముక్తి కలదు. కనుక మీ దివ్యపుత్రుని మితిలేని మంచితనము, దయాళుత్వంపై గట్టి విశ్వాసము కలిగి ఉన్నాము. ఆమేన్. సహోదర సహోదరి, మనమందరము ఈ భూలోకంలో ఉన్నాం. ఈ విషయమును మనం తెలుసుకోవడం మంచిది. ఈ భూలోకంలో 3 రకమైన సభల గురించి తల్లి శ్రీ సభ మనకు బోధిస్తుంది. ఒకటి జయసభ, లేకపోతే మోక్ష సభ అంటారు. ఇంగ్లీష్లో విక్టోరియస్ చర్చ్ అంటారు. ఇక రెండవ సభ ఉత్తరించు సభ. ఇక మూడవది యుద్ధ సభ. ఇవి 3 కలిసి త్రిసభ అంటారు. జయసభ లేకపోతే మోక్ష సభ, రెండవది ఉత్తరించు సభ, మూడవది యుద్ధ సభ. మోక్ష సభ లేకపోతే జయసభ, వీరి కోసం మనం ఇంకా ప్రార్థన చేయాలని అక్కర్లేదు. ఆల్రెడీ వాళ్ళు విముక్తిని పొంది పరలోకంలో దేవుని ముఖాముఖిగా దర్శించే సభ. మనమందరము ఈ లోకంలో యుద్ధ సభ, యుద్ధం చేస్తున్నాం. దేనితో? సైతానుతో, మన జీవితంలో లోకముతో మరియు శరీరంతో యుద్ధం చేసే సభ. 3 రకమైన యుద్ధం: లోకం, శరీరం, సైతానుడు. మనం ఈ విధంగా యుద్ధం చేస్తూ ఉన్నాం. అందుకే మనకు ప్రభు ఇచ్చిన పేరు యుద్ధ సభ. ఇవి రెండిటికి మధ్యలో ఇంకొక సభ, వారి కోసమే మనం ప్రార్థన చేయాలని ఈరోజు యేసు ప్రభు ఏడుస్తున్నాడు. వారికి పేరే ఉత్తరించు సభ. మనలో చాలామంది అడగవచ్చు, వాళ్ళు చనిపోయారు కదా, ఇంకా వారి కోసం ప్రార్థన చేసి ఏం లాభం అని మనలో చాలామంది అడగవచ్చు. నాకు కూడా ఈ విషయం అర్థం కాలేదు చిన్నప్పుడు. కానీ మనం 2వ మక్కబేయుల గ్రంథం 12వ అధ్యాయం 38 నుంచి 45వ వచనంలో చదివితే అక్కడ యుద్ధం జరుగుతుంది. చాలామంది యుద్ధంలో చనిపోతున్నారు. అప్పుడు చనిపోయినటువంటి ఆ వ్యక్తుల కోసం 2000 వెండి నాణేములను ప్రోగు చేసి మరణించిన వాళ్ళందరి కోసం పాప పరిహార బలిని అర్పించుటకు ఆ డబ్బును యెరూషలేమునకు పంపిస్తూ ఉన్నారు. దాన్ని చదువుతున్నప్పుడు వాక్యంలో మనం వింటున్న సత్యం ఏమిటంటే, ఇది మంచి కార్యం అని బైబిల్ గ్రంథం పలుకుతున్నది. బైబిల్లో ఉన్నది ఈ విషయం. అంటే ఉత్తరించే స్థలంలో ఉన్నటువంటి ప్రజల కోసం ప్రార్థించడం, కథోలికలు ఎందుకు ప్రార్థిస్తున్నారని అడిగే వారికి మనం చెప్పవలసిన సమాధానం ఇది. ఈ విషయాన్ని యేసు ప్రభు ఈ 8వ రోజు నవదిన జపమాలలో మనం చెప్పి ప్రార్థించాలని ప్రభు అడుగుతున్నాడు. మనం అడగవచ్చు, వారికి మనం ఎలా సహాయం చేయగలము? ప్రభు ఇచ్చిన ప్రేరేపణ, వాళ్ళు ఉత్తరింపు కొరకు తపోక్రియలు, ప్రార్థనలు, దాన ధర్మములు, దివ్య పూజాబలి ఇన్ని మనం చేయగలుగుతామంట. మనం చేసే తపోక్రియలు, ప్రార్థన, దాన ధర్మములు, ఉపవాస క్రియలు, మరి ముఖ్యంగా దివ్య పూజా బలి, పరిహార బలి అర్పించినప్పుడు వారు ఆ వేదన నుండి విముక్తిని పొంది పరలోకం చేరగలుగుతారంట. నేను ఇంతకు ముందే ఒక చిన్న విషయం చదివాను, నాకు చాలా నచ్చింది, మీకు చదివి వినిపిస్తాను. ఇది పునీత లియోనార్డ్ అనే పునీతుడు పలికిన మాట. ఉత్తరించు స్థలము నుండి ఒక్క ఆత్మను నీవు విముక్తి కలిగినట్లయితే ఇక మోక్షం నీ చేతిలో ఉందని నమ్ము అంటున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతాను.
ఉత్తరించే స్థలంలో ఉండు ఒక్క ఆత్మను నీవు విముక్తి చేయగలిగితే ఇక మోక్షం నీ చేతిలో ఉందని నమ్ము అని పునీత లియోనార్డు అని పునీతుడు చెప్తున్నాడు. ఒక్క ఆత్మను రక్షిస్తే, పునీతుడు పలికిన మాట ఇది. అంటే మనం చేసే ప్రార్థన కోసం, మనము చేసే పూజా బలి కోసం, మనము చేసే తపోక్రియల కోసం వాళ్ళు వేచి ఉంటారు. అక్కడికి చేరే వరకు మనకి ఇది అర్థం కాదు. ఇది పరలోకం భూలోకం మధ్యలో, లేకపోతే పరలోకం నరకం మధ్యలో ఉన్నటువంటి ఒక స్థలం. అంటే వారి జీవితంలో పాప పరిహారం పొందక పాప మలినీయంతో వాళ్ళు ఉన్నారు. కావున మీకు టైం దొరికినప్పుడు దర్శన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం చదువుకోండి. అక్కడ వాక్యం సెలవిస్తుంది, పాప మలిన్యముతో కూడిన ఆత్మ శరీరము పరలోకం చేరలేదంట, వాళ్ళు శుద్ధి పొందాలంట. అలాంటి స్థలమే ఉత్తరించే స్థలం. ఎంతోమంది అకస్మాత్తుగా నడిస్తున్నారు. చివరిగా పాప సంగీతం చేయడానికి కూడా టైం లేదు వాళ్ళకు. వాళ్ళు అనుకున్న టైంలో చనిపోయారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుని ఉన్నారు. ఇలా ఎంతోమంది ఉన్నారు. కావచ్చు దేవుని యొక్క వాంఛ ఒక్కరు కూడా నశించిపోకూడదని. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇలాంటి పాప మలిన్యముతో పరలోకం చేరలేక వేదన మధ్యలో, దుఃఖ మధ్యలో విలపిస్తున్నటువంటి సంఘం, సభకు పేరే ఉత్తరించు సభ. వీరికి మన ప్రార్థన ఎంతగానో అవసరం. ఈ విషయాన్ని యేసు ప్రభు ఆ రోజు పునీత ఫౌస్తీనా అమ్మగారికి పలికి, ప్రజలకు చెప్పండి. నేను అనుకున్నాను చిన్నప్పుడు కథోలిక సంఘంలో మాత్రమే ఉత్తరించే స్థలం కోసం ప్రార్థిస్తున్నాము, ఇది ఎక్కడ ఉంది బైబిల్లో అని అనుకున్నాను. ఇప్పుడు బైబిల్లో మాత్రమే కాదు, ఈ నవదిన ప్రార్థన చెప్పుకుంటూ వస్తే యేసు ప్రభువే ఆ గొప్ప పునీతురాలకు కనిపించి ఉత్తరించే స్థలంలో బాధపడుతున్న ప్రజల కోసం వారి వేదనను తొలగించి మీరు తగు పరిహారము చెల్లింపవలసి ఉన్నది అని ప్రభు పలుకుతున్నాడు. చూడండి, ప్రతిసారి ఈస్టర్ అయిన తర్వాత ఈ నవదిన ప్రార్థనలో ఒక ప్రత్యేక రోజును వారి కోసం కేటాయించమని ప్రభు పలుకుతున్నాడు. అందుకే కావచ్చు ఇన్ని రోజులు మనం రకరకాలుగా జపదండ చేశాం, ఈ కారుణ్య ప్రార్థన చేశాం. ఈరోజు ఆరాధనలో పాప పరిహార బలిగా యేసు ప్రభు రొట్టెగా మార్చి, త్రుంచబడిన రొట్టెగా రక్తం చిందుతున్న ఆ ఆరాధన చేసుకుంటూ, ప్రభువా ఉత్తరించే స్థలంలో, ఒకవేళ మన కుటుంబంలోనే కొంతమంది అట్లా ఉండవచ్చు, మోక్షమునకు చేరలేక నా కొడుకు ప్రార్థన చేస్తాడా, నా కూతురు ప్రార్థన చేస్తాడా, నా కోసం పాప పరిహార బలి అర్పిస్తారని మన కుటుంబంలోనే మనకు తెలియకుండా కొంతమంది విలపిస్తున్నారేమో. ఆ కన్నీళ్లు విని ఈరోజు ప్రార్థించే నవదిన ప్రార్థన ఇప్పుడు జరుగుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకవేళ ఈ ప్రార్థనలో చాలామంది పాల్గొనలేదంటే కనీసం మీరు చెప్పండి, యూట్యూబ్లో మరొకసారి ప్రార్థన చూసుకుంటూ ఈ దినము లోపలే వాళ్ళందరూ కూడా ఉత్తరించే స్థలంలో బాధపడుతున్న ప్రజల కోసం ప్రార్థన చేయమని అడగవలసిన గొప్ప బాధ్యత మనకు ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు దాకా ప్రభు హృదయంని విప్పి ఎందుకు ఉత్తరించే స్థలంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలని, వాళ్ళు ఎలా విలపిస్తున్నారని, వాళ్ళు ఎలా వేచి ఉన్నారని, వాళ్ళు దేవుని ముఖాముఖిగా చూడలేక ఎట్లా నరక వేదన లాగా ఉత్తరించే స్థలంలో ఆ వేదన అనుభవిస్తున్నారని విన్నాం. ఈరోజు హృదయ భారముతో, ఆత్మ భారముతో, ఒకరోజు ఒకవేళ నాకే తెలియకుండా నేను నీ వల్ల చనిపోతే ఆ స్థలమునకు మనం చేరితే మన కోసం చాలామంది ఇలాగే ప్రార్థిస్తారు. ఈరోజు ఆత్మ భారం కలిగి ఉత్తరించే స్థలంలో బాధపడుతున్న ప్రజల కోసం ఈ కారుణ్య జపమాలను అర్పిస్తాం. మోకరించగలిగిన వారు మోకరించండి, నిలబడిన వాళ్ళు నిలబడండి, కూర్చొని ప్రార్థన చేయగలిగిన వారు కూర్చొని ప్రార్థించండి. మీరు ఎట్లా తపోక్రియలు ఎలా త్యాగం చేసి శ్రమపడి ఈ ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మలను రక్షించాలని ఆశిస్తున్నారో మీకు ప్రభు ప్రేరేపించినట్టు ప్రార్థించండి. ఒక్క నిమిషం ఉత్తరించే స్థలంలో బాధపడుతున్న ప్రతి బిడ్డ కన్నీళ్లు విందాం, ఆ స్వరంని విందాం, పిదప్ప హృదయంని విప్పి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళువికి ప్రవగించినది.
జీవ ఊటైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్షు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారలలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య రక్త శరీరమును, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సమస్త మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చేతులను పైకి లేపి చివరి గుర్తును పాటగా ప్రభు హృదయంలోనికి వెళ్ళి ఉత్తరించే స్థలంలో వేదనతో దుఃఖముతో ఏడుస్తున్న ఏడ్పులను విని మన కుటుంబంలో ఉన్న ఇంకా వేరే కుటుంబంలో ఉన్న దిక్కులేని ఆత్మలైన వారందరినీ మనం చేస్తున్న ఈ కారుణ్య జపమాల ప్రభు దరికి చేర్చే విధంగా వారి కన్నీళ్లు తుడిచే విధంగా ఈ ప్రార్థనను మార్చుకొని ప్రభుతో ఈరోజు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా చూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయ చూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయ చూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయ చూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయ చూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయ చూపుము
పూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మావీదరు సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మావీదరు సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మావీదరు సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మావీదరు సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. పరిశుద్ధ ప్రభువా శక్తిగల నాదా నిత్య దేవా పరిశుద్ధ ప్రభువా మావీదరు సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. పరిశుద్ధ ప్రభువా శక్తిగల నాదా నిత్య దేవా పరిశుద్ధ ప్రభువా మావీదరు సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. పరిశుద్ధ ప్రభువా శక్తిగల నాదా నిత్య దేవా పరిశుద్ధ ప్రభువా మావీదరు సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దయచూపుము ప్రభువా ఉత్తరించు స్థలములో బాధలతో ఉన్న వారిపై దయచూపుమా కారుణ్యమూర్తి దయచూపుమా కరుణామయుడా దయచూపుమా దయామయా దయచూపుమా ప్రభువా 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 ఉత్తరించే స్థలంలో బాధపడుతున్న ప్రజల కోసం ఈ నవదిన ప్రార్థన 8వ రోజు ఆ ప్రజలను జ్ఞాపకం చేసుకొని అర్పించాం. ఇక ఈ నవదిన ప్రార్థనలో ఉన్నది ఒక్కరోజే. రేపటి దినం ప్రభువా చివరి రోజు శనివారం. పిదప్ప నీ పండుగను జరపబోతున్నాం తండ్రి. రేపటి దినం మా జీవితాన్ని మరొకసారి అర్పించుటకు మునుపు ఈ ఆరాధనలో మమ్మల్ని దీవించుము. రాబోయే పండుగ నీవు ఏ ఉద్దేశం కోసం అర్పించావో, మాకు ఈ గొప్ప బహుమానంగా ఇచ్చావో దాన్ని అర్థం చేసుకొని గొప్ప పండుగ వచ్చే ఆదివారం ఈ కేంద్రంలో జరుగుతుండగా సిద్ధం చేసుకొని ప్రతి బిడ్డను అర్థమున్న పండుగ జరిపి ఈ మహమ్మారి భయంకరమైనటువంటి స్థాయిలో, రెండవ స్థాయిలో మొదటి స్థాయి కంటే ఎక్కువగా భయపెట్టే స్థితిలో
ఎంతో మందిని ఆవరిస్తున్నటువంటి భయంకరమైన స్థితి నుండి కాపాడటానికి రేపటి దినం కూడా మాకు ఇస్తూ పండుగ ద్వారా ఈ పరిస్థితులన్నీ మార్చే దినములు త్వరగా రావాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధనా ఆరాధనా కారుణ్యమూర్తి ఆరాధనా 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 కల్వరీనాదా ఆరాధనా 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 పరమ వైద్యుడా ఆరాధనా.